ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వల్ల కావట్లేదే, నా వల్ల కూడా కావట్లేదే. అక్షిత ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? అయ్యో కమాన్ స్టార్ట్ అమ్మా. నిన్ను అక్షిత అక్షిత ఏమైంది అక్షిత? అక్షిత అక్షిత ఏమైంది అక్షిత? స్టమక్ అప్సెట్ అయింది సార్. ఇవాళ నేను రిహార్సల్స్ చెయ్యలేను సార్. సరే అమ్మా, నీకోసం స్టమక్ అప్సెట్ అంటున్నావు కాబట్టి రేపు కంటిన్యూ చేద్దాం. ఆడియన్స్ డిస్పర్స్. అక్షిత ఉండు, నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను. ఏంటి అక్షిత, మోషన్ టాబ్లెట్ నా కోసం కలిపితే నీకు మోషన్స్ అయ్యాయని ఆశ్చర్యపోతున్నావా? అంటే ఈ పని చేసింది నువ్వా? హలో ప్యూన్, ఇప్పటిదాకా అక్షితతో నువ్వు కలిసి చేసిందంతా ఇదిగో ఈ ఫోన్లో వీడియో తీశాను. నేను చెప్పింది చేయలేదనుకో, ఈ వీడియోని ప్రిన్సిపల్ కి చూపిస్తాను. అప్పుడు నీ పోస్టింగ్ అయిపోతుంది. ఇదిగో నీ దగ్గరున్న టాబ్లెట్స్ ని మిగతా 2 గ్లాసుల్లో కలుపు, వాళ్ళ ముగ్గురికి ఇవ్వు. ఓకే మేడం. సో ఏ ప్యూన్ అయితే మీరు మేనేజ్ చేసి నేను తాగేలా చేయాలనుకున్నారో, అదే ప్యూన్ ని నేను మేనేజ్ చేసి ఆ డ్రింక్ మీరు తాగేలా చేశాను. ప్రతిసారి నన్ను ఇలాగే ఏదో ఒకటి చేయాలని ట్రై చేసి ఓడిపోవడం చీప్ అనిపించట్లేదా మీకు? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా గెలవాలి కదా. అబ్బబ్బబ్బే, మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది అక్షిత. ఏ నువ్వేదో చిన్న చిన్న విషయాల్లో గెలిచావని ఎగిరెగిరి పడుకో. నన్ను గాని రెచ్చగొట్టావంటే ఇదే బిల్డింగ్ పైకి తీసుకెళ్లి ఈ చేతులతో నిన్ను పైనుంచి కిందకు తోసేస్తాను. కింద పడి తల పగిలి చస్తాం, ఆ రాము చచ్చినట్టు. ఇదే బిల్డింగ్ పైకి తీసుకెళ్లి ఈ చేతులతో నిన్ను పైనుంచి కిందకు తోసేస్తాను. కింద పడి తల పగిలి చస్తాం, ఆ రాము చచ్చినట్టు. ఇక్కడికే రమ్మని చెప్పారు, ఇంకా రాలేదేంటి? రే 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 బండాప. ఏంట్రా? పాప ఒకటే ఉందిరాడా. ఒక్కతే ఎందుకు అవుద్దిరా? మనం జాయిన్ అయితే ముగ్గురం అవుతాం కదా. పద.
ఏంటి పాప ఒక్కదానివే ఉన్నావు? ఏమన్నా పాప ఇంకొకసారి పిలు. పాప నువ్వు? పాప థ్యాంక్ యూ. అదేంటి వాళ్ళు చూస్తే రౌడీ వెధవల్లా ఉన్నారు, పల్లవి వాళ్ళతో అంత సరదాగా మాట్లాడుతుంది. ఏదో తేడాగా ఉందే. పల్లవి, ఎవరు వీళ్ళు? నీకెందుకు? అవును బాసు, మేమిద్దరం ఉన్నాం కదా, మూడో పార్టీ అవసరం లేదు. అసలు వీళ్ళు ఎవరో నీకు తెలుసా? తెలీదు. మరి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ మాట్లాడుతున్నావేంటి? అంటే వాళ్ళు నన్ను పాప అని పిలిచారు. అవును, పాప ఒంటరిగా ఉంది కదా అని కంపెనీ ఇద్దామని పిలిచాను. రే, తనతో పెట్టుకుంటే రిస్క్. నా మాటనే వెళ్ళిపోండి. ఏంట్రా రిస్క్? పాప అనగానే షేకండ్ ఇచ్చింది తెలుసా? పిచ్చోడా, నేను కూడా చెప్పేది అదేరా. దీన్నందరూ పీపా అంటారు. మీరు పాప అన్నందుకు పాపం ఎగ్జైట్ అయ్యి హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటుంది. నన్ను పొగిడితే కుళ్ళు కదా నీకు. సరే బ్రదర్స్, మీరు బయలుదేరండి. బ్రదర్సా? ఇదిగో పాప, ఇది కరెక్ట్ కాదు. ఇదిగో తమ్ముడు, నువ్వు బయలుదేరు. పాపని మేము డీల్ చేసుకుంటాం. బయలుదేరు. సరే సరే, మీరే డీల్ చేసుకోండి, నేనే ఆపను. బ్రదర్ చాలా మంచోళ్ళ ఉన్నాడురా. ఇదిగో బ్రదర్, మధ్యలో వాటా ఆడకూడదు. అయ్యో, మీకు దక్కే దాంట్లో నేను ఒక్కించు కూడా వాట అడగను. పాప, ఇంకెందుకు లేటు, పద వెళ్దాం. ఏయ్, చూడండి, ఇది కరెక్ట్ గా లేదు. పాప అన్నావు, హ్యాపీగా ఫీల్ అయ్యాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను. మీ దారిన మీరు పోతే నా పని నేను చూసుకుంటాను. అసలు నీతో పనుండే కదే నీ దగ్గరికి వచ్చింది. ఏయ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.